హాయ్ చిల్డ్రన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన జామెట్రీలో పాయింట్, లైన్, సెగ్మెంట్, రే, లైన్ గురించి నేర్చుకున్నాం కదా. ఈరోజు టైప్స్ ఆఫ్ లైన్స్ గురించి నేను నేర్పబోతున్నాను. మొదటిగా హారిజాంటల్ లైన్. హారిజాంటల్ లైన్ స్లీపింగ్ లైన్. లైన్ డ్రాన్ హారిజాంటల్లీ. వెర్టికల్ లైన్ స్టాండింగ్ లైన్. లైన్ డ్రాన్ వెర్టికల్లీ. సో ఆబ్లిక్ లైన్, స్లాంటింగ్ లైన్ is a diagonal line also. Line drawn neither horizontally nor vertically. This is the curved line. హారిజాంటల్ లైన్, వెర్టికల్ లైన్, ఆబ్లిక్ లైన్ ఈ మూడు స్ట్రైట్ లైన్స్ అయితే ఇది కర్వ్డ్ లైన్ అవుతుంది. యూస్ టు డ్రా సర్కిల్స్. స్ట్రైట్ లైన్ మన క్యాపిటల్ డి అనే ఒక లెటర్ని స్ట్రైట్ లైన్ ఇంకా కర్వ్డ్ లైన్ యూస్ చేసి డ్రా చేస్తామన్నమాట. పెయిర్ ఆఫ్ లైన్స్. ఇక్కడ టూ లైన్స్ యొక్క రిలేషన్షిప్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. పెయిర్ ఆఫ్ లైన్స్లో ఫస్ట్గా ప్యారలల్ లైన్స్. ప్యారలల్ లైన్స్, టూ లైన్స్ డు నాట్ మీట్ ఎట్ ఎనీ పాయింట్. ఈ టూ లైన్స్ కూడా ఎక్కడ మీట్ అవ్వకుండా ఇలా ఫర్దర్గా వెళ్తున్నాయి అంటే ఆ టూ లైన్స్ని మనం ప్యారలల్ లైన్స్ అంటాం. అంతేకాకుండా దే మెయింటైన్ ద కాన్స్టెంట్ డిస్టెన్స్ అన్నమాట. సో వీటి మధ్య ఎంత దూరం వెళ్ళినా డిస్టెన్స్ అనేది ఎప్పుడు కూడా ఈక్వల్గా ఉంటుంది. అప్పుడే అవి ప్యారలల్ లైన్స్ అవుతాయి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి రెండు కూడా ఎక్కడ మీట్ అవ్వకూడదు. అంటే లైన్స్ డు నాట్ మీట్ అట్ ఎనీ పాయింట్ అండ్ మెయింటైన్ ద కాన్స్టెంట్ డిస్టెన్స్. దట్ లైన్స్ ఆర్ కాల్డ్ ప్యారలల్ లైన్స్. ఎగ్జాంపుల్ ఫర్ ప్యారలల్ లైన్స్ ఆర్ ఆపోజిట్ ఎడ్జెస్ ఆఫ్ బుక్. ఇంకా మనం రైల్వే ట్రాక్ కూడా ఎగ్జాంపుల్ కింద చెప్పుకోవచ్చు. ప్యారలల్కి సింబల్ ఇలా యూజ్ చేస్తాము, ఎల్ ప్యారలల్ టు ఎం. నవ్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. టూ లైన్స్ డు నాట్ మీట్ ఎట్ ఎనీ పాయింట్ ఆర్ ప్యారలల్ లైన్స్ అయితే కనుక టూ లైన్స్ మీట్ ఎట్ ఏ పాయింట్ ఆర్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఇక్కడ ఎల్ అండ్ ఎం అనే లైన్స్ ఇంటర్సెక్ట్ చేసుకుంటున్నాయి ఒక పాయింట్ దగ్గర. ఆ పాయింట్ని మనం ఇంటర్సెక్టింగ్ పాయింట్ అంటాం. సో ఎల్ అండ్ ఎం ఆర్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. 0 is called the intersecting point or point of intersection. Example for intersecting lines మనం ఆల్ఫాబెట్ X చెప్పచ్చు. నెక్స్ట్ పర్పెండిక్యులర్ లైన్స్. ఈ టూ లైన్స్ కూడా ఇంటర్సెక్టింగ్ లైన్సే, బట్ దే మీట్ ఎట్ ఏ రైట్ యాంగిల్. ఇవి ఇంటర్సెక్ట్ చేసుకుంటున్నాయి కానీ రైట్ యాంగిల్ దగ్గర. టూ లైన్స్ ఇంటర్సెక్టింగ్ ఎట్ రైట్ యాంగిల్స్. ఇది 90 degrees అనేది ఫామ్ చేస్తుంది. ఇక్కడ మనం పర్పెండిక్యులర్ సింబల్ని ఇలా చెప్పచ్చు, ఎల్ పర్పెండిక్యులర్ టు ఎం. అంటే టీని రివర్స్ చేస్తే మనకి పర్పెండిక్యులర్ సింబల్ తెలుస్తుంది. సో సింబల్ ప్లస్ ఇంకా మన విండో గ్రిల్స్ ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్ ఫర్ పర్పెండిక్యులర్ లైన్స్ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కోఇన్సిడెంట్ లైన్స్. టూ లైన్స్ లై అపాన్ ఈచ్ అదర్. దే ఆర్ కాల్డ్ కోఇన్సిడెంట్ లైన్స్. అంటే ఇక్కడ ఎల్ అనే ఒక స్మాల్ లైన్, ఎం అనే ఒక బిగ్గర్ లైన్ తీసుకుని ఒకదాని మీద ఒకటి నేను పెట్టినప్పుడు లై అపాన్ ఈచ్ అదర్, దెన్ దట్ దే లైన్స్ ఆర్ కాల్డ్ కోఇన్సిడెంట్ లైన్స్. ఇక్కడ ఎల్ అండ్ ఎం అనేవి కోఇన్సిడెంట్ లైన్స్ అవుతాయి. ఇక కాన్కరెంట్ లైన్స్. ఇప్పుడు వరకు టూ లైన్స్ గురించి నేర్చుకున్నాం కదా. ఇక్కడ 3 or more లైన్స్ మీట్ ఎట్ ఏ పాయింట్. ఇక 3 లైన్స్ తీసుకున్నాను, ఎల్, ఎం, ఎన్. ఈ 3 లైన్స్ ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయి కాబట్టి దీస్ లైన్స్ ఆర్ కాల్డ్ కాన్కరెంట్ లైన్స్. అంటే 3 or more లైన్స్ మీట్ ఎట్ ఏ పాయింట్, కాల్ దట్ కాన్కరెంట్ లైన్స్. హియర్ ఎల్ అండ్ ఎం ఎన్ ఆర్ కాన్కరెంట్ లైన్స్ అండ్ O is called the concurrent point.